ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈ వీడియోలో కాణిపాకం టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూడండి. అండ్ అలాగే కాణిపాకం టెంపుల్లో ముందరే మనకు కోనేరు అయితే ఉంటుంది. తిరుపతి నుంచి కాణిపాకంకి 65 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా 1 అవర్ 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇది చూస్తున్న రోడ్డు మొత్తం బెంగళూరు హైవే అని పిలుస్తారు. ఇక్కడ మీకు ఒకలామాత టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి వీడియోలో. ఇక్కడ కనిపిస్తున్నది ఒకలామాత టెంపుల్. బెంగళూరు హైవే కాణిపాకం వెళ్ళేటప్పుడైతే ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. తిరుపతి టు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు. అండ్ తిరుపతి టు కాణిపాకం కూడా ఇదే రోడ్డు అనమాట. ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ టెంపుల్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. కాణిపాకం టెంపుల్కి అయితే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. 65 కిలోమీటర్స్, 1 అవర్ 10 మినిట్స్ అలా. స్టాపింగ్స్ ఏమైనా ఉన్నాయంటే 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది బేస్డ్ ఆన్ ట్రాఫిక్ జామ్. మోస్ట్లీ ఈ రోడ్లో ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఏముండదు. రోడ్డు మొత్తం ఖాళీగానే ఉంటుంది. అండ్ హైవే కాబట్టి వెహికల్స్ అనేవి ఫాస్ట్గా వెళ్తుంటాయి. వీలైనంత వరకు స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదంతా బెంగళూరు హైవే. ఇంకా చిత్తూరు నుంచి అయితే జస్ట్ 12 కిలోమీటర్సే ఉంటుంది కాణిపాకం టు చిత్తూరు అయినా, చిత్తూరు టు కాణిపాకం అయినా. అక్కడ కూడా ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. మీరు బస్సులో వెళ్ళలేము అనుకుంటే ట్రైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే తిరుపతి టు చిత్తూరు వెళ్ళాలి, చిత్తూరు నుంచి మళ్ళీ కాణిపాకం వెళ్ళాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్. బట్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ట్రైన్ అయితే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. లేదంటే మోస్ట్లీ అందరు బస్సెస్కి వెళ్తూ ఉంటారు. బస్సెస్ అయితే తిరుపతి నుంచి డైరెక్ట్ ఒకటే బస్ అనమాట కాణిపాకంకి. కాణిపాకంలో కూడా ఇంకా వాష్రూమ్స్ అన్నీ ఫ్రీగానే ఉంటుంది. అండ్ పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉంటుంది. ఇంకా మనకి దగ్గరలో ఆగస్ట్ 27th వినాయక చవితి అయితే వస్తుంది కదా. ఇంకా ఫెస్టివల్కి అయితే ఇంకా టెంపుల్ అనేది రెడీ చేస్తారు. అంటే టెంపుల్ని క్లీన్ చేయడం, ఆ తర్వాత డెకరేషన్ ఇలాంటివి అన్నమాట. కాణిపాకం అంటే అందరూ గుర్తుకొచ్చేది ఏ ఫంక్షన్కైనా ఫస్ట్ దేవుణ్ణే కొలుస్తారు కదా, అలాగా బాగా ఫేమస్ కాణిపాకం టెంపుల్. తిరుపతికి వెంకటేశ్వర స్వామి ఎలా ఫేమస్సో కాణిపాకంకి వరసిద్ధి వినాయకుడు కూడా అలాగే ఫేమస్. మోస్ట్లీ అందరూ విజిట్ చేసే ఉంటారు అనుకుంటున్నా కాణిపాకం టెంపుల్ కూడా. ఇక్కడ చూడండి, పైన ఫ్లైఓవర్ మీద వెళ్తే బెంగళూరు హైవే అనమాట. ఇక్కడ మనకి బోర్డు అయితే ఉంటుంది కాణిపాకంకి రూట్. ఇది కాణిపాకం ఎంట్రన్స్ ఆర్చ్. ఇదంతా ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్స్కి అయితే ఫోర్ వీలర్స్కి అలాంటి వెహికల్స్కి అయితే ఇక్కడ స్టాప్ చేసి ఎంట్రీ టికెట్ తీసుకోమని చెప్తారు. అంటే లైక్ టోల్ గేట్ లాగా అనమాట. ఇక్కడ బార్గేట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ వెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాలి. అక్కడ 2-3 అయితే ఉన్నారు ప్రజెంట్. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు టికెట్లు ఇచ్చే వాళ్ళు కూడా హెవీగానే ఉంటారు. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈ కాణిపాకంలో ఏమంటే బాగా ఫేమస్, సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియానే. ట్రావెల్ బస్సెస్ అలాగే మామూలుగా వెహికల్స్ తీసుకొని వచ్చిన వాళ్ళంతా ఇక్కడే పార్కింగ్ చేసుకుంటారు. ఫెస్టివల్కి అయితే ఇదంతా ఫుల్ క్రౌడ్ అవుతుంది. కొంచెం కూడా గ్యాప్ అనేది ఉండదు. ఇక్కడైతే ఇంకా హోటల్స్ అన్నీ ఉంటుంది. ఈ రోడ్ ఏమంటే బస్సెస్ రావడానికి ఆప్షన్ అనమాట. ఇంతకుముందు మేము వచ్చిన రోడ్ ఏంటంటే 4 వీలర్స్ 2 వీలర్స్ రావడానికి ఆప్షను. బస్సెస్ అన్నీ ఇటుపక్క రోడ్లో అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది వాహన పూజా స్థలము. కాణిపాకంలో ఇంకోటి ఏంటంటే ఫేమస్, ఎవరైనా వెహికల్స్ న్యూగా పర్చేజ్ చేసినా అలాగే ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినా వెహికల్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకొని టెంపుల్కి అయితే వస్తారు. ఇక్కడ వాహన పూజ అనేది చేస్తారు. ఈ వాహన పూజకి 2 వీలర్కి ఒక ప్రైజ్ ఉంటుంది, 4 వీలర్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా బస్సెస్ కూడా పూజ చేస్తూ ఉంటారు. లైక్ స్కూల్ బస్సెస్, వ్యాన్స్ ఇలాంటివి అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని 2 వీలర్స్ ఉన్నాయో. అలాగే ఇంతకుముందు చెప్పాను కదా స్కూల్ బస్ అని, స్కూల్ బస్ కూడా వచ్చింది మేము వెళ్ళిన రోజు అయితే. ఇక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని వస్తే ఇంకా పూజా సామాగ్రి మొత్తం పక్కన టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లో పూజ సామాన్లన్నీ తీసుకోవాలి.
లైక్ పూలదండ, టెంకాయ, ఆకు, వక్క ఇలాంటివన్నీ వీళ్ళే ఇస్తారు. దానికి సపరేట్ ఛార్జ్ అయితే చేస్తారు. పూజా టికెట్ సపరేట్ అండ్ పూజ సామాగ్రి సపరేట్ అనమాట. అలా అన్నీ ఛార్జ్ చేసిన తర్వాత ఐటమ్స్ అన్నీ అక్కడ ఇస్తే వాళ్ళు ఇట్లా బొట్లు, పూలదండలు, నిమ్మకాయలు ఇవంతా సెట్ చేసి పెడతారు. ఇలాగా ఈ కారుకి అయితే సెట్ చేశారు. అండ్ అలాగే సేమ్ ప్రతి కారుకి అండ్ 2 వీలర్కి కూడా ఇలాగే సెట్ చేస్తారనమాట పూజ సామాన్లు మొత్తం. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారు అయితే వస్తారు. స్వామివారు అంటే పూజారి అనమాట. స్వామివారు వచ్చిన తర్వాత కారుకి పూజ చేసి టెంకాయ అండ్ గుమ్మడికాయ అనేది కొడతారు. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత వెహికల్స్ ముందుకు తీసుకెళ్తారు. ఇదంతా అయిన తర్వాత పార్కింగ్ స్లాట్స్లో కనుక మీరు పార్కింగ్ చేసుకుంటే దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చా అంటే అలా అయితే ఆప్షన్ ఉండదండి. ఈ టికెట్ సపరేట్, దర్శనానికి వెళ్ళేటప్పుడు సపరేట్. కాణిపాకం దర్శనం వినాయక స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే 3 టైప్స్ ఆఫ్ దర్శనాలు అయితే ఉంటాయి. ఒకటి సర్వదర్శనం, ఆ తర్వాత 50 రూపీస్ దర్శన్, ఆ తర్వాత 100 రూపీస్ దర్శన్. అండ్ అలాగే విఐపి దర్శనాలు కూడా అయితే ఉంటాయి. విఐపి దర్శనాలన్నీ ఫెస్టివల్ అప్పుడైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకా రికమెండేషన్ అంతా ఫెస్టివల్ అప్పుడే యూజ్ అవుతుంది. రిమైనింగ్ టైప్స్ అంతా 100 రూపీస్, 50 రూపీస్. అండ్ సర్వదర్శనం అయితే కంపార్ట్మెంట్ లాగా వీళ్ళు కూడా డిజైన్ చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు అవన్నీ క్యూ లైన్స్ క్రాస్ చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. అంత ఓపిక లేదనుకుంటే లైక్ 100 రూపీస్ దర్శనం కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందంతా పార్కింగ్ స్లాట్ అని పిలుస్తారు. ఇక్కడ ఆపోజిట్లో మీకు రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అవంతా వాష్రూమ్స్ లాగా అటు పక్క అయితే ఉంటాయి, ఫ్రీ వాష్రూమ్స్. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు అయితే ఇంకా ఎలాగో మీకు తెలిసిందే కదా. ఇదంతా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ బస్సెస్ అనేది స్టాప్ అవుతుంది. ఇక్కడ చిత్తూరు, ఆ తర్వాత తిరుపతి బస్సెస్ అయితే రెడీగా అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఫెస్టివల్ అప్పుడైతే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది, అది కూడా మీకు తెలుసు. అండ్ ఇక్కడ పార్క్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ గోపురం నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఆర్చ్ లోపల నుంచి సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అటు సైడ్ నుంచి కూడా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. టెంపుల్ ముందు నుంచి వెళ్ళొచ్చు, ఎటు సైడ్ నుంచి అయినా లోపలికి అయితే వెళ్ళొచ్చు. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు సర్వదర్శనానికి వెళ్తారా లేకుంటే 100 రూపీస్ దర్శనానికి వెళ్తారా, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. క్రౌడ్ తక్కువగా ఉందంటే సర్వదర్శనం ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గోపురము. లెఫ్ట్ సైడ్ అంతా షాప్స్ అనేవి ఉంటుంది. దేవుడి ఫొటోస్, ఫోటో ఫ్రేమ్స్, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మన కాణిపాకం మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఇంతకుముందు టికెట్ అనేది ఇచ్చారు కదా, ఎంట్రీ టికెట్, ఆ రూట్ అనమాట ఇది. ఇక్కడ గేట్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కోనేరు ముందు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్, నడవలేని వాళ్ళకైతే కొత్తగా బ్యాటరీ కార్స్ అనేది ఇక్కడ పెట్టారండి. వీలైతే ట్రై చేయండి ఉపయోగించుకోవడానికి. లైక్ మోకాలు నొప్పులు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఇలా చాలామంది అయితే ఉంటారు కదా, అవ్వలు, తాతలు, అలాంటి వాళ్ళకనమాట. ఇదంతా కోనేరు. ఇక్కడ ఏంటంటే కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తున్నారు. ఆ నీళ్ళు అనేది చల్లుకుంటున్నారు చూడండి. కోనేట్లో మునగడానికి అయితే ఆప్షన్ అయితే లేదండి, వాళ్ళు అరుస్తారు. వీలైనంత వరకు నీళ్ళు అయితే చల్లుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తుందంతా షాప్స్, డిఫరెంట్ బొమ్మలు, డాల్స్, ఫోటో ఫ్రేమ్స్ రకరకాలైతే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి త్రాగునీరు కూడా ఇక్కడే దొరుకుతుంది, ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ అందరూ తాగుతున్నారు చూడండి, ఇదే అనమాట త్రాగునీరు. ఇప్పుడు కాణిపాకం మెయిన్ గోపురం. ఇక్కడ మీకు టెంట్ వేశారు కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే సర్వదర్శనం కౌంటర్స్ అయితే, సర్వదర్శనం క్యూ లైన్స్ ఉంటుంది. అండ్ అలాగే 100 రూపీస్ దర్శనం స్లాట్స్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందంతా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంకాయలు అయితే కొడతారు. టెంకాయలన్నీ ఇక్కడ పూజ సామాన్లు కూడా ఇక్కడే సేల్ చేస్తారు. ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి కదా, దీపం పెట్టడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. దీపాలు తీసుకొని ఇక్కడ దీపం కూడా పెట్టచ్చు. అండ్ అలాగే టెంకాయలు కొట్టు స్థలం అని చెప్పి అక్కడ రాశారు కదా, ఇవంతా క్యూ లైన్స్ అనమాట. ఫెస్టివల్ అప్పుడు క్యూ లైన్స్, టెంకాయలు కొట్టడానికి కూడా క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఫుల్ క్రౌడ్ అయితే అయిపోతుంది. షాప్ చూడండి, ఇదంతా కోనేట్లో అయితే మేము వెళ్ళిన రోజు అటు పక్క నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది, ఇటు పక్క నుంచి ఎంట్రన్స్ అయితే లేదు. అక్కడ కోనేట్లో అయితే చూడండి చాలామంది అయితే
నీళ్ళు అనేవి చల్లుకుంటున్నారు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి కాణిపాకం వెళ్ళినప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి కాణిపాకం టెంపుల్ అయితే. ఇక్కడ చూడండి అందరూ ఏం చేస్తున్నారో కోనేరులో అలా నీళ్ళు చల్లుకుంటారు. ఇక్కడికి వస్తే చాలా కోరికలు నెరవేరుతాయని చాలామంది చెప్పారు. అండ్ అలాగే మంచిదన్నమాట కాణిపాకం టెంపుల్ అయితే, చాలా ఫేమస్ కూడా. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు, లైక్ సెల్ఫీస్, ఫొటోస్. అక్కడే డిఎస్ఎల్ఆర్తో ఫొటోస్ తీసేవాళ్ళు కూడా ఉంటారు. వీలైతే ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఈ పార్కింగ్ దగ్గర అయితే ఇక్కడ డిస్ప్లే అయితే మెన్షన్ చేశారు. ప్రతిరోజు ఏమేమి జరుగుతాయి స్వామివారికి అవన్నీ ఇక్కడైతే ఉంటుందన్నమాట డిస్ప్లే. ప్రత్యేక లక్ష్మీ గణపతి హోమం 2000 రూపీస్. అలాగా ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్స్ అనేవి అక్కడైతే మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత ఇదంతా కాణిపాకం ఊరు అనమాట. ఈ ఊరిలోనే ఇంకా లాడ్జెస్ ఇవన్నీ ఉంటాయి, ప్రైవేట్ లాడ్జెస్ ఇవన్నీ ఉంటుంది. వన్స్ కాణిపాకం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మీరు తిరుపతికి అయితే వెళ్ళిపోవచ్చు. అప్రాక్సిమేట్గా మీరు కాణిపాకం దర్శనం అండ్ ట్రావెలింగ్ 3 అవర్స్ వేసుకున్నా కూడా మళ్ళీ రిటర్న్ తిరుపతికి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. కాణిపాకంలో రూమ్స్ దొరకలేదు అంటే తిరుపతిలో రూమ్స్ తీసుకొని కాణిపాకం అయితే రావచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది కూడా, ఇది కూడా పార్కింగ్ ఏరియానే. అక్కడ స్కై బ్లూ రేకుల షెడ్ అండ్ టెంకాయ ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ వాహన పూజ అయితే చేస్తారు. ఈ పార్కింగ్ స్లాట్ అంతా ప్రజెంట్ అయితే ఫ్రీనే. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఫెస్టివల్స్ వస్తే పెయిడ్ అయితే ఉంటుంది, మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఫ్రీనే అండి, ఎటువంటి మనీ అయితే తీసుకోలేదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. ఫెస్టివల్స్ వస్తే తెలిసిందే కదా అండి. వన్స్ కాణిపాకం దర్శనం కంప్లీట్ అయితే మాది అయిపోయింది. ఆ తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇదే ప్లేస్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే చంద్రగిరి కోట అయితే వస్తుంది. చంద్రగిరి కోటకు కూడా టైమింగ్స్ అనేవి ఉంటుంది. మీకు పాజిబిలిటీ ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా తిరుపతికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ అనమాట. ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంత ఎండ అయితే ఉంది. సో ఈవినింగ్ టైం అయితే ఎండ అనేది అంత అయితే ఉండదు, కొంచెం చల్లగానే ఉంటుంది. ఎక్కడైనా సరే రోడ్లో ప్రయాణించినప్పుడు వీలైనంత వరకు స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు. ఎందుకంటే ఫైన్స్ అనేవి పడతాయి అన్నమాట. సీసీటీవీ ఎక్కడైనా ఉంటుంది అందువల్ల. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా చంద్రగిరి కోటకి ఇంకా దగ్గరే అనమాట. ఈ కొండ దాటిన తర్వాత చంద్రగిరి కోట అయితే వస్తుంది. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఈ కొండ కూడా మనకు తిరుపతికి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది, కాణిపాకం టు తిరుపతికి వెళ్ళేటప్పుడు. ఈ కొండ కానుకొని చంద్రగిరి ప్రహరీ గోడ అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారా, రాళ్లతో అప్పట్లో ఎంత బలంగా అయితే కట్టారో ఈ గోడ అనేది. మీరు ఎప్పుడైనా చంద్రగిరి కోట విజిట్ చేశారా? అండ్ అలాగే చంద్రగిరి కోటకు వెళ్ళడానికి కూడా దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్స్ కూడా బయట ఇస్తారు, టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. అండ్ అక్కడ చంద్రగిరి కోటలో రాణి మహల్ కూడా ఉంటుంది. రాణి మహల్ అయితే చంద్రగిరి కోటకి రైట్ సైడ్ అయితే ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్. ఇది అంతా ఇంకా చంద్రగిరి అయితే ఊరు అయితే వస్తుంది. చంద్రగిరి కూడా ఒక ఊరులాగే అనమాట, చాలా హౌసెస్ అయితే ఉంటుంది. చంద్రగిరికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మెయిన్ బెంగళూరు టు తిరుపతి వెళ్ళే రైల్వే స్టేషన్స్ రైల్ ఉంటుంది కదా, ఆ ట్రైన్స్ అనేవి అక్కడ కూడా స్టాప్ అయితే అవుతుంది. అది కూడా మోస్ట్లీ ప్యాసింజర్ ట్రైన్స్ అయితే స్టాప్ చేస్తారు. ఎక్స్ప్రెస్లో అయితే స్టాప్ చేస్తారు లేదు అనేది కన్ఫర్మ్గా నాకైతే ఐడియా లేదు. ఇది అంతా చంద్రగిరి అనమాట. చూడ్డానికి చంద్రగిరి కూడా చాలా బాగానే ఉంటుంది. చంద్రగిరిలో ఏమైనా ఫేమస్ ఉంటే చెప్పండి. చంద్రగిరి క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ తిరుపతి కొండ అయితే మనకు కనిపిస్తుంది. ఇదంతా తిరుపతి కొండ అనమాట. అలిపిరి కొండ అని పిలుస్తారు కదా, కొండపైకి వెళ్ళడానికి ఆ మార్గము.
గాలిగోపురం కూడా మనకైతే కనిపిస్తుంది. ఇదంతా తిరుపతి కొండ. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.